దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి తన బలిష్టమైన హస్తము మనకు తొడిగుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు. అందును బట్టి దేవునికి నామాన్ని స్తుతిస్తూ మరొకసారి దేవుని నామాన్ని ప్రియులారా మనం కొనియాడదాం. ప్రియులారా, మంచిది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట చూస్తే అన్నిటికన్నా మంచిది ఏదని చూస్తే, అనేకులు మంచి పనులు చేశాను కదా అని ఆ పనులను బట్టి తృప్తి పడతారు. కానీ అన్నిటికన్నా మంచిది ఏంటంటే యెహోవాను స్తుతించడం మంచిది. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి మంచి పని కన్నా కూడా ఏది మంచిదంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఉన్నాడు కదా, ఆయన స్తుతించడం మంచిది. అంతకన్నా మంచిది ప్రియులారా ఏది కూడా లేదు. కాబట్టి ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. గత ఎపిసోడ్లో లోతు మరి చూస్తే ఆ నోహ దినాలు జరిగినట్లుగా యేసయ్య తన శిష్యులతో చెప్పాడు. పిల్లరా, నోహ దినాల్లో ఏం జరిగింది అనే వృత్తాంతం చూస్తే, నోహ దినాల్లో జలప్రళయం సర్వప్రపంచం నాశనం అయిపోయింది. అలాగే నోహ దినాలు జరిగినట్లుగా జరుగునని చెప్పి ప్రభు చెప్పిన మాట ప్రకారం చూస్తే, భూమి అంతా కూడా ప్రపంచం అంతా వరదలు వరదలు వరదలు, అనేక దేశాలు కొట్టుకుపోతున్నాయి, అనేక ప్రాంతాల్లో జలం చేత నాశనం అయిపోతుంది, మునిగిపోతున్నాయి. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడకు సూచనని మనం గమనించాలి. రెండోదిగా ఈ యొక్క ఎపిసోడ్లో చూస్తే ప్రభు అంటున్నాడు కదా తన శిష్యులతోటి, లోతు జన్మంలో జరిగినట్లుగా జరిగినట్టున్నాడు. లోతు దినాల్లో ఏం జరిగింది, లోతు దినాల్లో జరిగిన వృత్తాంతం ఏంటి, లేక లోతు దినాల్లో జరిగినటువంటి సంభవం ఏంటని మనం ఒకంత ప్రార్థనపూర్వకంగా ప్రియులారా ఆలోచన చేయాలి. బైబిల్లో ప్రతి మాట కూడా పూర్తిగా ఆధారాలతోటి, పురావస్థ శాస్త్రవేత్తలు కూడా ఇది సత్యమని ప్రియులారా చెబుతూ ఉన్నారు. బైబిల్ కాలంలో జరిగిన వృత్తాంతాలన్నీ కూడా ప్రియులారా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. లోతు దినాల్లో ఏం జరిగిందో అన్న ప్రియులారా వృత్తాంతాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదో ఘోరమైన విపత్తు జరిగితేనే లోతు దినాలని చెప్పి చెప్పబడుతుంది. ఘోరమైన విపత్తు జరిగితేనే మరి నోహ దినాలని చెప్పబడుతుంది. ప్రియులారా, ఏ విపత్తు, ఏ ఆపద, ఏ ప్రమాదం లేకపోతే ఒక్కాళ్ళ నుంచి లోతు దినాలని నోహ దినాల నుంచి అని చెప్పాల్సిన పని లేదు. లోతు గురించి ప్రియులారా ముందుగా మనం చూద్దాం. లోతు ఎవరంటే అబ్రహాము సహోదరుడు హారాను కుమారుడు అన్నమాట. అబ్రహాము సోదరుడు హారాను కుమారుడు లోతు. లోతు వరుసకు కుమారుడు అవుతాడు అబ్రహానికి. అంటే తన సోదరుడు కుమారుడు కాబట్టి తనకి వరుస కుమారుడు అవుతాడు. పిల్లరా, అయితే లోతు గురించి మనం చూస్తే, లోతు అనగా అర్థం ఏంటంటే బిగువుగా చుట్టుకొనుట. మన పరిభాషలో చెప్పాలంటే బిగిస్తేనే ఏ వస్తువు అయితే ఏదైతే కట్టడానికి అలాగే దాన్ని భద్రపరచడానికి వాడుతూ ఉంటామో అలాంటి దాని గురించి చూస్తే బిగువుగా చుట్టుకొనుటని అర్థం. లోతు అంటే లోతు దినాల్లో జరిగినని చెప్పాడు కదా. లోతు దినాల్లో ఏం జరిగింది అనే ప్రస్తావన ప్రియులారా వివరించుకుందాం. ఈ లోతు అబ్రహాం కూడా అనేక సంవత్సరాల పాటు కలిసే ఉన్నారండి. అబ్రహానికి వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి, అలాగే లోతు కూడా ఇంచుమించుగా అబ్రహాం వల్లనే పశువులు ఉన్నాయి. అలాగే ప్రియులారా, ఈ అబ్రహాము దేవుడి మాటకు లోబడి తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే లోతు కూడా అబ్రహాం వెంటే వచ్చాడు. పిల్లారా, ఈ లోతు అబ్రహాం కూడా కలిసే ఉంటున్నారు. కానీ పశువుల మందలు ఎక్కువగా ఉన్నాయి, అబ్రహానికి వేల సంఖ్యలో ఉన్నాయి. ఇంచుమించుగా లోతు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. అబ్రహానికి 100 మంది పనివారు ఉన్నారు, లోతు కూడా పనివారు ఉన్నారు. ప్రియులారా, ఎలాంటి స్థితిలో చూస్తే ఒకానొక దినమందు లోతు పశువులకి అబ్రహాని పశువులకి నీటి దగ్గర మేత దగ్గర ఎక్కడో కొంత ఆ పశువులు ఈ పశువులు పోట్లాడుకున్నట్టుగా, లేక ఆ పశువులకి మేత లేక ఈ పశువులు ఏదైనప్పుడు కూడా సంథింగ్ పశువుల కొరకు గురించి అబ్రహాం యొక్క ఆ పనివారు అలాగే లోతు పనివారు కూడా ప్రియులారా గొడవ పడ్డారండి. ఆ మాట అబ్రహాం తెలిసింది. అబ్రహాం చాలా జ్ఞానం కలిగిన వాడు, అబ్రహాం ప్రార్థన పరుడు, అబ్రహాం దేవునికి స్నేహితుడు, అబ్రహాం విశ్వాసులు తండ్రి. అలాంటి అబ్రహాం తెలిసి ఏమన్నాడంటే,
ఆ యొక్క లోతుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు నా యొక్క సోదరుడు కుమారుడువు, నా యొక్క కుమారుడు లాంటి వాడువు, మన ఇద్దరం కలిసి ఉంటున్నాం, మంచిదే. కానీ మనం కలిసినట్టుగా మన పనివారు, నీ పనివారు నా పనివారు కలిసి ఉండరు. మనం కలిసినట్టుగా నీ సేవకులు నా సేవకులు కలిసి ఉండరు. మనం కలిసినట్టుగా నీ పశువులు నా పశువులు కలిసి ఉండవు. కాబట్టి మన ఇద్దరం ఒకే చోట ఉంటే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు కలగొచ్చు. భవిష్యత్తులో మన పనివారి గురించి, మన పశువుల గురించి నీకు నాకు తేడా రావచ్చు. కాబట్టి మరి లోతు, నువ్వు ఏ దేశం కోరుకుంటావు కోరుకో, అయితే నీవు కాదన్నది, నీవు వద్దన్నది, నువ్వు కోరుకున్న తర్వాత మిగిలినది నేను ఉంటానని చెప్పి ప్రియులారా అబ్రహాము లోతుకి చెప్తే, లోతు పర్వతంపైకి ఎక్కి ఆ చుట్టూ కూడా ప్రాంతాన్ని కలిగి చూసినప్పుడు దూరంగా కనబడుతుందండి. పచ్చగా నిగనిగలాడుతూ కనబడుతుంది. పచ్చటి చెట్లతోటి పచ్చగా కనబడుతుంది ఒక పట్టణం. అదేంటంటే సొదొమ గొమొర్రా పట్టణం అండి. లోతు అనుకున్నాడు కదా, అక్కడ ఇది చాలా పచ్చగా ఉంది, నా పశువులకి మేత ఉంటుంది, అంతే కూడా కాదు, అక్కడైతే నేను సంపాదిస్తా, అక్కడుంటే నేను ఇంకా అభివృద్ధి అవుతాను, అది నాకు కావాలని చెప్పేసి పచ్చగా ఉండాలి ఆ యొక్క లోతు కోరుకున్నాడండి. గమనించండి, పాపం కూడా పచ్చగా కనపడవచ్చు, పాపం కూడా నేను ఆకర్షించవచ్చు, పాపం కూడా రమ్మని పిలవచ్చు, పాపం కూడా నీకు వెల్కమ్ చెప్పవచ్చు. అలాంటి స్థితిలో పచ్చగా ఉంది కదని అది ఆశిస్తే లోతుకి ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా. పచ్చగా ఉంది కదని అది ఆశించి అది కోరుకుంటే ప్రియులారా చాలా నష్టపోతామండి. అయితే ఆ లోతు పచ్చగా ఉన్నటండి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు. తన పశువులు, తన పనివారు, తన భార్య బిడ్డలు అందరూ కూడా పిల్లలు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తానంటే నివాసం చేస్తాం ప్రారంభించారు. ఆ అబ్రహాం ఇంకొక చోట ఉన్నాడు, లోతు ఇంకొక చోట ఉన్నాడు. అబ్రహాం పనివారు, అబ్రహాం యొక్క పశువుల మందలు అబ్రహాం ఉన్న ప్రాంతం ఉంటే లోతు పనివారు ఎక్కడున్నారంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రియులారా ఉంటున్నారండి. ఇదా జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఎలాంటి వారంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండే ప్రజలు వారు దుర్మార్గులండి, వారు దుష్టులండి, వారు పురుష సమయజ్ఞులండి. అనగా పురుషులు వివాహం చేసుకునేవారు, స్త్రీలు వివాహం చేసుకునేవారండి. అలాంటి స్థితి లోతు కళ్ళారా చూస్తూ తన మనసులో వేదన చెందుతూ గవని దగ్గర అనేక దినాలు కాలం గడుపుతూ ఉండేవాడండి. ఎందుకోసం అంటే ఊర్లో తన ఇంటి దగ్గర ఉండకుండా, లేక ప్రజలు మాట్లాడే మాటలు, ప్రజలు చేసే చేష్టలు చూస్తూ ఆ నీతిమంతుడు లోతు ఏం చేస్తాడంటే తన హృదయంలో నొచ్చుకుంటూ ఎంతో వేదనతోటి జీవిస్తూ ఉన్నాడండి. ఇలా జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలాంటి వారంటే బహు దుర్మార్గులు, ఘోరమైన పాపం చేసిన వారు, వారు హంతకులు, వారు వాయ వరుస లేని వారు అక్కని, చెల్లని, పిల్లని ఎలాంటి భేదం లేకుండా వారి ఇష్టానుసారంగా దుర్మార్గం చేస్తాం ప్రారంభించారు. అలాంటి స్థలంలో లోతు ఉండవలసి వచ్చిందండి. దేవుని యొక్క దూతలు వచ్చారు. దేవుని దూతలు వచ్చి అబ్రహాంతో మాట్లాడారు. అప్పటి వరకు అబ్రహాంకి బిడ్డ లేరు. 18 అధ్యాయంలో కనబడుద్ది. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంకి అంటాడు కదా, మరుసటి ఈ ఋతుకు నేను వస్తాను, అప్పుడు నీ భార్య కవిగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పాడు. అయితే తర్వాత ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి బహు ఘోరమైంది, ఆ పట్టణం వెళ్తానని దేవుని దూతలు చెప్తారండి. ఇంకొక మాట గమనిస్తే అక్కడ దూతలు అంటారు కదా, నేను చేయబోయినది నా దాసుడితో చెప్పుదనా వద్దా? లోతు ఇతనికి సోదరుడు కొడుకు కదా, రక్త సంబంధి కదా, ఇతనికి చెప్పకుండా ఉంటే అయ్యా ఒక్క మాట నాతో చెప్తే అతన్ని పురికొల్పేవాడిని, ఆ యొక్క లోతుని నేను మాటలు చెప్పి లోతుకి రక్షణ కల్పించేవాడిని, ఎంత పని చేశాను, ఒకవేళ అడుగుతాడని చెప్పేసి దేవుని దూతలు అన్నారంటే లోతుకు చేసేది, లేక లోతు ఉంటున్న ఆ ప్రాంతాన్ని చేసేది ఆ యొక్క మరి నోహతో చెప్పుదనా వద్దని చెప్పేశారు. అయ్యా మేము సొదొమ గొమొర్రా పట్టణం వెళ్తున్నాం, అక్కడ ఆ పట్టణాన్ని నాశనం చేస్తే వెళ్తాను, ఆ పట్టణం గురించిన బహు ఘోరమైంది అంటే అబ్రహాం మొదలుపెట్టాడు. అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులు, 40 మంది, 30 మంది, అలాగే 20 మంది, లాస్ట్ 10 మంది.
ఆఖరికి అబ్రహం అంటాడు కదా, చివరగా ఆ యెహోవాతో మాట్లాడా తెగిస్తున్నానని చెప్పాడు అని. అయ్యా, ఒకవేళ 20 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా? 20 మంది నీతిమంతులను బట్టి ఆ యొక్క పట్టణాన్ని రక్షించవంటే దేవుడు అంటాడు కదా, 20 మంది నీతిమంతులను రక్షిస్తానంటే చివరికి అంటాడు కదా, దుమ్మి ధూళి నేను మాట్లాడి తెగిస్తున్నాను, నా ప్రభు కోపపడిన ఇంకొక మాటే మాట్లాడతానని చెప్పాడు అని. చివరకు 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడమంటే సరే 10 మంది నీతిమంతులను కాపాడుతాను నేను. కానీ వెళ్ళారు దేవుని దూతలు, ఆ పట్టణంలోకి వెళ్ళారు. ప్రియులారా, దేవుని దూతలు స్త్రీలు కాదు, దేవుని దూతలు ఒక దైవ స్వరూపులు. దేవుని దూతలు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటారు, అప్పుడప్పుడు మాయమైపోతుంటారు. దేవుని దూతలకు ఏది అడ్డు లేదు. దేవుని దూతలు ఎలా అయినా చేస్తారు, అంత శక్తి కలిగిన వారు. అలాంటి దూతలు ఆ పట్టణం వెళ్ళినప్పుడు ఆ యొక్క దూతలు వచ్చారన్న సంగతి ఆ యొక్క ప్రజలకు తెలిసి దొమ్మిగా వచ్చారు లోతు ఇంటికి. ఎందుకు వచ్చి తెలుసా? లోతు, నీ ఇంటికి వచ్చారే, వారిని మా దగ్గర పంపించండి, మా దగ్గరికి పంపు, వారిని చెరపాలి, వారిని పాడు చేయాలి, వారితో వ్యభిచారం చేయాలని చెప్పి కళ్ళ కావరం చేత ఆ యొక్క లోతు ఇంటి చుట్టుముట్టేశారండి. ఎవరంటే ఆ యొక్క సుధమ గుమ్మన్న పట్టణస్తులండి. ఎంత భయంకరం, ఎంత వేదన, ఎంత దుఃఖం. ప్రియులారా, అలాంటి స్థితిలో ఆ యొక్క దూతలు ఏం చేశారంటే, అలా అనగానే లోతు ఉంటున్న ఆ యొక్క దేశస్తులు సుధమ పట్టణస్తులకి చీకటి కలిగింది వారి కళ్ళకు. లోతునైతే చేయి చాపి లోపలికి తీసుకున్నారు. అంటారు కదా, ఇక్కడ నీకు ఇంకెవరున్నారు, నీకెవరున్నారు ఇక్కడ? మేము ఈ పట్టణాన్ని కాల్చివేస్తాకు వచ్చాం, ఈ పట్టణాన్ని నాశనం చేస్తాకు వచ్చాం, కాబట్టి నువ్వు వెంటనే పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నారు లోతుతోటి. లోతు సమర్పణ ఎలాంటి అక్కడ, అయ్యా వారిని మీరే హాని చేయొద్దయ్యా, వారికి ఎలాంటి కీడు తలపెట్టొద్దయ్యా, ఒకవేళ మీకు ఇష్టమైతే పురుషుని ఎరిగినటువంటి 2 కుమార్తెలు ఉన్నారై నాకు, వారిని మీకు ఇస్తా, మీ ఇష్టం వచ్చినట్టుగా వారి పట్ల మీరు ప్రవర్తించండి, కానీ నా ఇంటికి వచ్చిన వారు లేక నా ఇంటి నీడకు వచ్చారు కదా, వారి జోలికి పోవద్దని ఆ యొక్క లోతు ఆ పట్టణస్తులు చెప్తుంటే వారు హేళన చేశారు. రే, నీవు నిన్న కాక మన మా ఊరు వచ్చావు, మా దేశం వచ్చాం, మాకు చెబుతావు, నీ మాట మేము వినాలన్నట్టుగా హేళన చేశారండి. సరే, లోతు తన కుమార్తెలకు ఎంగేజ్మెంట్ అయిందండి. అయితే అలాంటి వారి దగ్గరికి అంటాడు కదా, తన అల్లుళ్ళ దగ్గరికి, అంటే వివాహం కాలేదు, ఇల్లు అంటాడు కదా, అయ్యా మనం ఈ పట్టణం విడిచి వెళ్ళిపోదాం, దేవుడు ఈ పట్టణంలోకి తన దూతలను పంపించాడు, ఇంకా కొద్ది క్షణాల్లో లేక కొద్ది నిమిషాల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఖాళీ తగలబడిపోతుందని చెప్పి అంటే లోతు అల్లుళ్ళు కూడా లోతుని హేళన చేసేట్టారు, ఎగతాళి చేశారు. గమనించండి, లోతు దినాల్లో ఏం జరిగిందంటే, దేవుని దూతలు వచ్చారు, త్వరపడి లోతు ఆ కుమార్తెల్ని, లోతు భార్యని కూడా బయటికి తీసుకెళ్తున్నారండి. అయితే అలాంటి శుద్ధిలో లోతు నడుస్తున్నాడు, లోతు బిడ్డలు నడుస్తున్నారండి. దేవుడి దూతలు చెప్పారు కదా, మీరు ఈ పట్టణం దాటి వెళ్ళే వరకు వెనక్కి తిరిగి చూడొద్దు. అంతే, లోతు వెళ్ళిపోతున్నాడు, లోతు కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. లోతు భార్య వెనుక నుండి చూసింది, అదంతా నిజమేనా? దేవుడు చెప్పాడా? దేవుని దూతలు చెప్పారా? నాకు ఇంత భవనాలు ఉన్నాయే, మేడమిద్దులు ఉన్నాయే, లేక ఇన్ని వేల పశువులు ఉన్నాయే, ఇంతమంది పనివారు ఉన్నారే, ఇంత ధనధాన్యాలు ఉన్నారే, ఇదేంటన్నట్టుగా వెనుక తట్టి తిరిగి చూసింది. వెంటనే ఇట్లా ఉప్పు స్తంభమైంది. ఆలోచించండి, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుద్ది. ఏంటి లోతు దినాలు జరిగింది? పైనుండి గంధకాలు రాలిని, అగ్ని గంధకాలు రాలినిట్లారా, ఆ క్షణాల్లో పైనుండి గొప్ప గొప్ప అగ్ని గంధకాలు రాలితే ఆ యొక్క దేశమంతా, ఆ యొక్క పట్టణం సుధమ గుమరిపుల తన యొక్క పరివార ప్రాంత ఆ యొక్క పట్టణాలని కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రత వస్తే ఎవరు ఆపలేరండి. నేలపై పాకే పురుగుతో సహా, రెక్కలు తెగిరే పక్షులతో సహా, పచ్చగడ్డితో సహా ఈనాటి కూడా చెప్తారండి. ఎందుకోసం అంటే అక్కడికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చిన వారు చెప్తారు కదా, ఆ ప్రాంతం అంతా ఒక గడ్డి పోసకడ ఇక్క మలవదంటండి. గంధకాల చేత ఆ యొక్క నేల మాడిపోయి ఉంటుందంట. ఎందుకంటే ఆ యొక్క అగ్ని కురిసింది, ఆ దేశం పైకి అగ్ని కురిసింది, ఆ దేశం మొత్తం క్షణాల్లో నాశనం అయిపోయింది. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లోతు జనాల్లో జరిగినట్టు జరుగుతుందన్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. లోతు దినంలో జరిగినట్లు జరుగును, జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారునాడుచు ఇండ్లు ఖర్చు నుండి
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధం కూర్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినాల్లో ఆ పట్టణం నాశనమైంది, అగ్ని చేత నాశనం అయిపోయింది. లోతు దినాల్లో జరగటం ఏంటి అని మనం గమనిస్తే గత 30-40 సంవత్సరాలకి వెనుకకు మనం చూస్తే ఎక్కడో యాసకాలం మే నెలలో పల్లి ప్రాంతాల్లో మట్టి లేక తాటాకు జమ్ముతో వేసిన ఇల్లు కాబట్టి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేయండి గత 30-40 సంవత్సరాలకి వెనక్కి చూస్తే. కానీ చూసినట్టయితే ఏంటి లోజనాలు జరగటం ఏంటని చూస్తే అగ్ని వచ్చేస్తుంది. అగ్ని చేత దేవుడు ఆ దేశాన్ని నాశనం చేసేయండి. ఇప్పుడు ప్రపంచం అంతా అగ్ని. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా షాపింగ్ మాల్ కాలిపోతున్నాయి, అది హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా యేసయ్య త్వరగా వస్తున్నాడు, మీరు సిద్ధపడమని చెప్పి అడవులు తగలబడిపోతున్నాయి. కొన్ని వేల హెక్టార్లు అడవులు తగలబడిపోతున్నాయి. ఎట్లా తగలబడుతున్నాయి? అదే ఇంట్లోనూ షాపులోనంటే మరి ఈ కరెంటు వలన లేక షార్ట్ సర్క్యూట్ వలన మరి తగలడిపోయిందని చెప్తాం. ఆ అరణ్యంలో కరెంట్ ఏంటి, లేక చూస్తే పర్వతాలు సైతం అనేక ప్రతి దేశంలో ఎక్కడో చోట తగలడిపోతుంది. ఎక్కడో చోట అగ్ని మంటల చేత ఆ దేవుడు యొక్క నాశనం చేస్తున్నాడంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు అగ్ని చెప్తుంది. బైబిల్ ఇంకో మాట ఏం చెప్తుందంటే ఆయనకు ముందు అగ్ని నడుచును. ఆయన రాజులకు రాజుగా ప్రభువుకు వచ్చినప్పుడు ఆయనకు ముందు అగ్ని నడుస్తుంది. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ప్రతిదీ కూడా ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు ఎందుకోసం జరుగుతున్నాయి ఆలోచించారా? యేసయ్య చెప్పిన మాట అది. ఆగిన కార్లు తగలబడుతున్నాయి, ఆగిన బళ్ళు తగలడుతున్నాయి, ఆగిన వస్తువులు తగలడుతున్నాయి. అంతే కదా అనేక రకాలుగా ప్రతిదీ తగలబడుతుంది. అగ్ని చెప్తుంది, మానవులారా యేసు త్వరగా రాబోతున్నాడని మీరు సిద్ధపడండి. లోతు దినాలు జరిగినట్టుగా జరుగుతుందని యేసయ్య చెప్పాడు కాబట్టి లోతు దినాలు జరిగినట్టుగా జరుగుతుంది కాబట్టి అగ్ని హెక్టార్లు అడవి తగలడిపోతుంది. ఎట్లా వచ్చింది అగ్ని? ఆ అగ్ని ఏ విధంగా తగలడింది? ఏ విధంగా అగ్ని అక్కడ పుట్టింది? దేవుని యొక్క ఉగ్రత, దేవుని మాట రకరకాలుగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు అగ్ని చేత తగలబడుతుంది. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా దేశంలో అగ్ని ప్రమాదం చేత కొన్ని హెక్టార్లు, కొన్ని వేల హెక్టార్లు మొత్తం అడవి తగిలడిపోయింది. దాన్ని ఆర్పాలంటే ఎవరు వల్ల కాలేదండి. అలాంటి స్థితిలో వారికి త్రాగడానికి నీళ్లు ఒంటెలు తాగేసిందని చెప్పి కొన్ని లక్షల ఒంటెల్ని ఆ దేశం చంపించేసిందండి. ఆ దేశం యొక్క ప్రధాని కొన్ని లక్షల ఒంటెలను చంపించి. ఎందుకోసం అంటే ఒంటె అంటే చాలా నీళ్ళు తగ్గుతుంది కాబట్టి అసలే కరువు వచ్చేసింది, అసలే నీళ్ళు దొరకట్లేదు, దానికి తగినట్లుగా అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి ఒంటెలు కూడా చంపేశారండి. చూడండి, గమనించండి. ప్రపంచం అంతా తగలాడుతుందండి. అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక షాపింగ్ మాల్లు, అనేక ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఇవన్నీ ఎందుకోసం అంటే యేసు రాబోతున్నాడని చెప్పి గుర్తు చేస్తున్నా. అయ్యా లోతు దినాలు జరిగినట్టుగా జరుగుతుందని యేసయ్య చెప్పాడు కాబట్టి ప్రపంచం అంతా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు, కొన్ని తాలూకాలు, కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు భయంకరంగా అగ్ని ప్రమాదాలు. యేసు చెప్పినట్టుగా ఆయన రాకడకు ముందు జరిగేది. ఆయనకు ముందు అగ్ని నడుస్తుంది. ఒక అధికారి వస్తే ఒక అధికారికి ముందు ఎస్కార్ట్ వెళ్తూ ఉంటారు. కానీ నా దేవుడు సృష్టికర్త వచ్చినప్పుడు, సృష్టికర్తను యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఎస్కార్ట్తో పని లేదు. ఆయనకి ఎందుకు ఎస్కార్ట్? ఆయన మాట శక్తి కలిగింది, ఆయన మాట అద్భుతాలు చేసేది. ఆయన ఒక మాట చదివిస్తే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. ఆయనకి ఎలాంటి బాడీ గార్డులతోటి, ఎలాంటి ఎస్కార్ట్తో పని లేదు. కానీ ఆయన ముందు అగ్ని నడుస్తుంది, అగ్ని తగలబెట్టేస్తుంది. అగ్ని అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక పట్టణాలు, అనేక ఫ్యాక్టరీలు, అనేక కర్మగారాలు ఇది వరకలేవా? ఇదివరకే లేదండి. ఎక్కడో అరుదుగా సంవత్సరానికో 6 నెలలకో 2 సంవత్సరాలు ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగిందని వింటూ ఉండేవాడు వార్తలు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదండి, ఇదివరకు పరోక్షంగా వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టండి వాటంతటా అది అగ్ని మండిపోతుంది. ఎట్లా మండుతుంది? దేవుని ఆజ్ఞది. ఆలోచించండి. యేసు త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడదాం. ప్రియులారా, యేసయ్య రాజులకు రాజుగా, ప్రభుకు త్వరగా వస్తున్నాడు. ఎందుకోసం యేసు ప్రభు మాట అన్నాడంటే లోతు దినాల్లో జరిగింది అగ్ని చేత దేశం అంతా నాశనం అయిపోయింది. అట్లాగే ఈ ప్రపంచము అగ్ని చేత నాశనం అవటానికి సిద్ధంగా ఉందయ్యా. ఇలాంటి అగ్ని చేత అనేక ప్రాంతాలకు కాల్చబడతాయి.
తర్వాత నేను వస్తా అంటే నా రాకడికి ముందు గుర్తులు. వరదలు యేసుప్రభు రాకడికి ముందు గుర్తులే, సునామీలు యేసుప్రభు రాకడికి ముందు గుర్తులే, భూకంపాలు యేసుప్రభు రాకడికి ముందు గుర్తులే, ఈ అంతులేని వ్యాధి ఉందే కరోనా, ఇది కూడా యేసుప్రభు రాకడికి ముందు గుర్తే. అంతేకాదు అగ్ని ప్రమాదాలు గడుపులారా యేసయ్య రాకడికి ముందు గుర్తండి. గమనించండి, యేసు త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడదాం, మెలకువకి ప్రార్థన చేద్దాం. యేసయ్య వస్తే, యేసయ్య రెండో రాకడ వస్తే మనం ఎత్తబడిపోతే భయంకరంగా ఉంటుంది మన స్థితి. మనకున్న ధనధాన్యాలు మనం కాపాడదు, మనకున్నటువంటి బంధుమిత్రులు ఎవరు కూడా మనల్ని కాపాడరండి. దిక్కులేని వారే అంటారు, దిక్కులేని స్థితిలో ఉంటారండి. ఆ రోజుల్లో అంటే మనుషులు మనం ఎదుగుతారండి. ఎందుకు ఇంకా నాకు బ్రతుకు, ఎందుకు నేను బ్రతకాలి, ఇలాంటి బాధ భరించలేక, ఇలాంటి సమస్య, ఇలాంటి బాధలు లేని కష్టాలు, త్రాగడానికి నీళ్ళు లేకుండా, ఆ నీళ్ళేవు, ఆ తింటకు ఆహారం లేదు, అలాగే కఠినమైన నిద్ర లేదు, నాకెందుకు బ్రతకని చనిపోవాలని చూస్తే మరణం అంట పారిపోతుందంట. అంటే మరణం కన్నా భయంకరంగా వ్యాధిని అనుభవించాలి పిల్లరా. యేసు వైపు చూద్దాం. యేసు నిజదేవుడు, సృష్టికర్త. ఎందుకోసం చెప్పాడంటే లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగుద్ది అన్నాడు. కాబట్టి లోతు దినాల్లో జరిగింది అగ్ని ప్రళయం, దేశం అంతా పట్టణం నాశనం అయిపోయింది. అట్లాగే ప్రపంచం అంతా, ఈ దేశం ఆ దేశం అని కాదు, ఒక ప్రాంతంలో అగ్ని ప్రళయం, ఒక ప్రాంతంలో అగ్ని చేత కొన్ని మరి అడవులు లేక కొన్ని ఆ యొక్క అరణ్యాలు నాశనం అయిపోతుంటే, ఇంకొక ప్రాంతంలో జలమయం చేత కొన్ని రాష్ట్రాలు ఆ వరదలు వచ్చి నాశనం అయిపోతున్నాయి. ఇదంతా యేసు రాకడ గుర్తు. ప్రియులారా, యేసయ్య చెప్పాడు, సిద్ధపడదాం, మెలకువ ప్రియులారా ప్రార్థన చేద్దాం, యేసయ్య నామాన్ని స్తుతిద్దాం, మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగుతాం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభుల ప్రభుగా, దేవుళ్ళకు దేవుడిగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చు వరకు మనం పొందిన రక్షణ కాపాడుకుంటూ మనం సిద్ధపడదాం. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూద్దాం అండి. యేసయ్య చెప్పిన మాట మనం విన్నాం కదా, అగ్ని, ప్రపంచం అంతా అగ్ని. ఈ దేశమని ఆ దేశం లేదు, మొత్తం ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రాష్ట్రంలో అగ్ని ప్రళయాలు వస్తా ఉన్నాయి. యేసు ఆనాడు చెప్పిన మాట లోతు దినాలు జరిగినట్టు జరుగునన్నాడు కదా, ఇది నోహ దినాలు జరిగినట్టు అన్నాడు కదా, అది జల ప్రళయాలు, వరదలు. వాటి నుండి మనం తప్పించుకుని రక్షణ పొందినట్లుగా, దేవా మీరు ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధమని మనం సిద్ధపడి మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ యేసయ్య నామాన్ని స్తుతిస్తూ పిల్లరా మనం ముందుకు సాగుదాం. కాబట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ పిల్లరా ముందుకు సాగుదాం. యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. యేసు నిజదేవుడు, యేసయ్య రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, దేవుళ్ళకు దేవుడుగా ఆయన రాబోతున్నాడు. సిద్ధపడదాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు బాబు, సహాయం చేయండి నాయన. నోవహ దినాలు జరిగినట్టు చెప్పావు. అవును ప్రభా, నోవహ దినాలు జరిగినట్టుగా జలప్రళయం ప్రపంచమంతా ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రభా వస్తునైనా వేల కోట్లు నచ్చండి, నచ్చండి, ఆస్తి నష్టము అలాగే జన నష్టం జరుగుతుంది ప్రభా. అలాగే లోతు దినాలు జరిగినని చెప్పా ప్రభా. లోతు కాలంలో అగ్ని ప్రళయం వచ్చి ఆ దేశాన్ని నాశనం చేసింది నచ్చండి ప్రభా. అగ్ని గంధకాల పైనుండి రాలిపడి ప్రభా. అలాగే ఈ దినాల్లో ప్రభా పిడికిల వలన చనిపోతున్నాడు తండ్రి, అగ్ని వలన చనిపోతున్నాడు తండ్రి. అగ్ని వలన ప్రభా ఆ 1000 ఎకరాలు హెక్టార్లోనైనా కాలిపోతున్నాయి ప్రభా, అడవులు కాలిపోతున్నాయి ప్రభా. అలాగే నచ్చండి నైనా పంట పొలాలు నచ్చండి. అలాగే ప్రపంచం అంతా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు నచ్చండి. మీరు ఏనాడు చెప్పిన మాట నచ్చండి. లోతు దినాలు జరిగినట్టుగా జరిగినని చెప్పావు ప్రభా. అలాగే నచ్చని జరుగుతుంటుంది తండ్రి. నీ వాక్యం మేము గ్రహించి యేసు త్వరగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభుల ప్రభుగా, దేవుళ్ళకు దేవుడిగా రాబోతున్నాడని సిద్ధపడి మాకు దాయిచ్చండి. సిద్ధపడితే నీ రాజ్యంలో చేర్చబడతాం, సిద్ధపడిపోతే నరకానికి వెళ్తాం ప్రభా. మాకు సిద్ధపడి దాయిచ్చండి. వాక్యం నా ప్రతిబడికనెత్తండి. నిన్ను కూర్చున్న ఆలోచన దాయిచ్చండి. సజీవుడా, గొప్ప దేవుడా, బలాఢ్యుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నీ కృపా దీవెన భద్రత కాపుదల మాతో నాతో ఉంచండి. ఈ భయంకరం కరువును విరచిని గద్దించి ప్రతి ఒక్కరికి మేర్చండి. మీరు నీ కృపలో పెంచి పోషించి రక్షించండి. యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన చేసి అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.